2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. శరన్నవరాత్రుల సందర్భంగా ఆరో రోజు అమ్మవారు ఏ అలంకారణతో మనం పూజించాలి అంటారు, ఏ నైవేద్యం పెట్టాలి అండ్ ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి, ఎస్పెషల్లీ ఆ రోజు ఏ నక్షత్రం వారు, ఏ రాశి వారు కనుక అమ్మవారిని భక్తితో పూజిస్తే వారు అనుకున్న ఫలితాలు వాళ్ళకి దక్కుతాయి అంటారు? తప్పకుండా అండి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అనేటువంటివి చాలా విశేషమైనటువంటి శక్తి పూజలండి. ఆ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రక పద్ధతుల్లో మనం ఉపయోగించుకోవడం వల్ల అనేక రకాలైన ధర్మార్థ కామమోక్ష సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అయితే అనంత కోటి నామాలు, అనంత కోటి రూపాలతో కొలుచుకునేటువంటి ఆ పరమేశ్వరి, ఆ దేవదేవి అంబిక, మనం ఏ పేరుతో పిలిచేటువంటి అమ్మవారైనప్పటికీ కూడా కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాల యొక్క ఆధారంగా ఫలానా తిథి నాడు అమ్మవారి యొక్క స్వరూపాన్ని కొలిచి ఆ స్తోత్రాన్ని చేయడం వల్ల మనకు ఆ రకమైనటువంటి విశేషమైన ఫలితాలు అందుతాయమ్మ. అలాగనే 6వ రోజు షష్ఠి అవుతుంది. షష్ఠి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం అవుతుంది. సో ఆ రోజున మహాలక్ష్మీదేవి యొక్క అవతారాన్ని అమ్మవారిగా కొలుస్తూ ఉంటాం మనం. సో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషత ఎలాగా అని చెప్పుకుంటే, సో అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? మహాలక్ష్మీదేవికి చూస్తే ఏ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని, విగ్రహాన్ని, చిత్రపటాన్ని మీరు చూడండి, చేతిలో ఆయుధం ఉండదు. చూడండి కావాలంటే చేతిలో ఒక్క ఆయుధం కూడా, కనీసం అంకుశం కూడా ఉండదు. ఉంటే శంఖ చక్రములు ఉంటాయి, లేకపోతే తామర పుష్పములు ఉంటాయి, అంటే పద్మములు ఉంటాయి. సో అమ్మవారి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది? 4 చేతులు ఉండి అమ్మవారి యొక్క ముఖము అనేటువంటిది కోటి సూర్యప్రకాశము. కోటి సూర్యులు ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటారో ఒక్కసారిగా అంతటి ప్రకాశవంతంగా అమ్మవారి ముఖం ఉంటుంది. 4 చేతుల్లో 2 చేతులతో పద్మములు ధరించి ఉంటారు. ఒక చెయ్యి వరదముద్ర, ఒక చేతి అభయముద్ర అనేటువంటిది ఉంటుంది. అయితే అమ్మవారి దగ్గర నుంచి ఎప్పుడూ కూడా కనకవర్షము అనేటువంటిది కురవడం జరుగుతూ ఉంటుంది. అయితే అమ్మవారికి 2 హిమాలయ పర్వతాల లాంటి ఏనుగులు అమృతాభిషేకం చేస్తూ ఉంటాయట. సో ఎలా అయితే అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయో అలాగనే మనము అమ్మవారి యొక్క మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేయడం వల్ల, ఆ రోజున దర్శనం చేయడం వల్ల, అమ్మవారికి ఆ మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ధన సంపదలన్నీ కలుగుతాయండి. డబ్బు, పేరు, ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, జన ఆకర్షణ, తర్వాత సుఖభోగాలు, ధైర్యము, ఆనందము, సుఖము, శుభకార్యము, ఇలాంటివన్నీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల దక్కుతాయి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అంటారండి. పద్మప్రియే, పద్మములంటే అమ్మవారికి చాలా ఇష్టం. తామర పూలంటే పద్మిని అంటే పద్మంలో నివసించేటువంటి అమ్మవారు అనమాట. పద్మాలయే అంటే పద్మాన్నే ఆలయంగా చేసుకుని ఉన్నటువంటి అనమాట. అంటే చైతన్యము. పద్మము అంటే ఏంటంటే చైతన్యము. అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి జ్ఞానము అనేటువంటిది, చైతన్యము అనేటువంటిది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళరండి. మహాలక్ష్మి ఆరాధన చేసే వాళ్ళు ఎవరు కూడా వ్యసనాలు, జూదము, అలవాట్లు, చెడు సహవాసాలు ఏముండవు. అంత పాజిటివిటీ ఉంటుందన్నమాట. పద్మాలయే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అంటే అమ్మవారి యొక్క కళ్ళు ఎలా ఉంటాయట అంటే పద్మము లాంటి లేతగా, అంటే ఎలా ఉంటుందని పద్మము ఆ పింక్ కలర్లో ఉంటుంది, చాలా సున్నితము. కానీ ఇక్కడ ఏంటి అంటే పద్మము అనేటువంటిది ఎంత సున్నితంగా ఉందో ఈ కళ్ళు విషయం కరుణ అన్నమాట. అమ్మవారి యొక్క కళ్ళల్లోంచి కరుణ అనేటువంటిది కనబడుతూ ఉంటుందంట. విశ్వప్రియే విష్ణు మనోనుకూలే అంటే విశ్వం మొత్తానికి అమ్మవారు ప్రీతి. లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, ఐశ్వర్యం అన్నమాట. మీరు ఆనందంగా నవ్వాలి అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి. మీకు చూస్తే కనుక 8 రకాలైన లక్ష్మీ దేవతలు కనబడతారు. అష్టలక్ష్ములు అంటారండి. మొట్టమొదటిగా ఆది లక్ష్మి అనమాట. ఏం ప్రారంభం చేసినా విజయం కావాలి మీ లైఫ్లో అంటే ఆ లక్ష్మీదేవత అనుగ్రహం కావాలి. ధనలక్ష్మి అన్నమాట, డబ్బు. ధైర్యలక్ష్మి అన్నమాట అండి, మనలో ఉండేటువంటి ధైర్యము. సంతానలక్ష్మి, ఇలాగా 8 మంది లక్ష్మీదేవతల అనుగ్రహం కావచ్చు. అన్నీ కూడా విశ్వప్రియే విష్ణు మనో అనుకూలే, విష్ణుమూర్తి యొక్క మనస్సుకి అనుకూలమైనటువంటి తల్లి. త్వత్పాదపద్మం మగి సన్నిధత్స్వ, నీ పాదపద్మంలో నేను చేరుతున్నాను అని అర్థం అండి. మహాలక్ష్మీదేవికి ఆ రోజున ఒకవేళ శక్తి ఉన్నవాళ్ళైతే ఇంట్లో తామర పువ్వులతోనూ, నీలపు కలువ పువ్వులతోనూ, అమ్మవారి యొక్క మూలమంత్ర బీజాక్షరితో సాయంత్రం వేళ హోమం చేయండి. 100% మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజున కనుక మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఈ విధంగా దాంపత్య జీవితంలో సుఖం లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కళత్ర దోషం పోతుంది.
ద్వికళత్ర యోగ దోషం పోతుంది, శుక్రబలం పెరుగుతుంది, భార్య లేదా భర్త వేరే వేరే అఫైర్స్ అనేటువంటివి ఏదైనా ఉంటే కళత్ర దోషంలో భాగంగా శుక్రబలం పెరగడం వల్ల అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతాయండి. క్రియేటివ్ మైండ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. డిజైరబుల్ లైఫ్, ఎవరైతే నేను ఈ కోరిక నాకు తీరట్లేదు, నేను ఇలా డబ్బు సంపాదించాలి, ఇలా ఆనందంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆ రోజు చేయడం వల్ల దక్కుతుందండి. ఇంకొకటి లిటిగేషన్స్, కలహాలు, తగువులు ఇలాంటి దాంట్లో ఇరుక్కుని చాలామంది సతమతమగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా షష్ఠి అనేటువంటిది చాలా గొప్పది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా ఆ రోజు చేయొచ్చు. సో మేజర్లీ అమ్మవారి యొక్క అవతారం మనం మాట్లాడుతున్నాం కాబట్టి మహాలక్ష్మీదేవి ఆరాధన సాయంత్రం వేళ చేయండి. ఒకవేళ అలా హోమం చేసుకోలేని శక్తి లేని వాళ్ళైతే కనకధారా స్తోత్రము అని ఒకటి ఉంటుంది. కనకధారా స్తోత్రాన్ని 16 సార్లు కానీ లేకపోతే 27 సార్లు కానీ పారాయణ చేయండి. ఒకవేళ ఇంకా ఏదైనా చేసుకుంటే మంచిది అనుకుంటే శ్రీ సూక్త పారాయణ, ఇంట్లో బ్రాహ్మణులను పిలిపించి శ్రీ సూక్త పారాయణ అనేటువంటిది చేయించవచ్చు. శ్రీ సూక్త పారాయణ ఎక్కడైతే జరుగుతుందో ధన, కనక, వస్తు, వాహన ఈ 4 విషయాల్లో ఎప్పుడూ లోటు ఉంటుందండి. డబ్బుకి, బంగారానికి, వస్తువులకి, వాహనాలకి ఈ 4 రావాలి అనుకుంటే, ఏదైనా ఆకర్షించాలి అనుకుంటే, గొప్ప వెల్తీ మ్యాన్ అవ్వాలి అనుకుంటే 6వ రోజున మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి. ఈ రోజు అమ్మవారికి మనం ఏ నైవేద్యం పెడితే బాగుంటుందంటారు? తప్పకుండా అండి. అమ్మవారికి ఇష్టమైనటువంటివి చాలా తేలికగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. బెల్లపు పాయసం కానీ, స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, పచ్చి ఆవు పాలు కానీ, తేనె కానీ వీటిలో ఏది మీకు సౌకర్యంగా దగ్గరలో శక్తి కొలది ఉంటే ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టండి. 6వ రోజు ఎవరైతే ఈ మహాలక్ష్మీదేవి యొక్క సద్వినియోగం చేసుకుంటారో పూజని, తప్పకుండా అదృష్టాన్ని లైఫ్లో చూస్తారు, డబ్బుని చూస్తారు, ఆనందాన్ని చూస్తారు, సుఖాన్ని, భోగాన్ని చూస్తారండి. అంత గొప్పగా రిజల్ట్స్ ఉంటాయమ్మా. అండ్ అలాగే ఎవరైనా కూడా ఈ 6వ రోజు అమ్మవారిని పూజించే సమయంలో ఏ మంత్రం జపం చేస్తే బాగుంటుందంటారు? ఒకే ఒక్క మంత్రం అండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ చాలా గొప్పగా ఫలితాన్ని ఇస్తుంది. ఒకటే ఒక బీజాక్షరి అమ్మ, శ్రీం. శ్రీం అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని మనసులో బయటికి చెప్పకుండా 216 సార్లు శ్రీం శ్రీం అని జపం చేయండి సాయంత్రం వేళ. తప్పకుండా మనీ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయండి. థ్యాంక్ యూ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.